అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత ఎన్నికల కమిషన్ ఓట్ ఫ్రమ్ హోమ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే దిశగా, ఏదైతే ఓటింగ్ శాతాన్ని పెంచే దిశగా వృద్ధులు, వికలాంగులు ఖచ్చితంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఓట్ ఫ్రమ్ హోమ్ అనే పథకానికి సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1758 మంది ఓటర్లు ఉన్నారు. అదే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూసుకుంటే మొత్తంగా వృద్ధులు 33 మంది ఓట్ ఫ్రమ్ హోమ్ అనే దానికి సంబంధించి అప్లై చేసుకున్నారు. వికలాంగులు కూడా 26 మంది ఓట్ ఫ్రమ్ హోమ్ అనే పథకానికి అప్లై చేసుకున్నారు. ఏదైతే ఓట్ ఫ్రమ్ హోమ్ ఏదైతే గతంలో పోస్టల్ బ్యాలెట్ అయితే ఉంటుందో, దానికి పోస్టల్ బ్యాలెట్కి అనుగుణంగా దాంతోపాటు ఇంటికే వెళ్ళి ఓటు వేసే విధంగా అధికారులు దీని అంతటికీ రూపొందించారు. ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి పూర్తి నియమ నిబంధనల ప్రకారం ఏదైతే ఓటింగ్ పాయింట్కి వెళ్ళి ఓటు వేసే విధంగా కాకుండా ఇంటికే అధికారులు ఇక్కడికి ఓట్ ఫ్రమ్ హోమ్ అనే దానికి సంబంధించి బ్యాలెట్ బాక్స్, దానికి సంబంధించి అన్నీ తీసుకొచ్చి ఓట్ ఫ్రమ్ హోమ్ అనే పథకాన్ని రూపొందించి దానికి అందరికి సంబంధించి ఎన్నికల అధికారులు అయితే ఇంటికి వచ్చి ఓటు వేసే ప్రక్రియ చేపట్టారు. దీనికి అంతటికి సంబంధించి సార్ చెప్పండి, ముఖ్యంగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే దీనికి సంబంధించి మీరు తీసుకొచ్చారు, ఇక్కడ ఓటింగ్ చేయిస్తున్నారు, ఎలా ఉంది దీనికి సరళి? ప్రతిస్పందన చాలా బాగుంది సార్. దీంట్లో వృద్ధులకు మరియు తర్వాత వికలాంగులకు మరియు తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఇది చాలా సౌకర్యకరంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఎండల దృష్ట్యా వారు బయటకు రాలేనటువంటి క్రమంలో వారి ఇంటి వద్దకే వచ్చి ఓటుని నిబంధనల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది సార్. ఇప్పటి వరకు దిగ్విజయంగా మేము 10 ఓట్ల వరకు పూర్తి చేశాం సార్. సో ఇప్పుడు న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ నిజామాబాద్లో మేము ఉండడం జరిగింది సార్. ఇప్పుడు మొత్తంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎన్ని టీంలు ఉన్నాయి? ఆ టీంలలో మీది ఎన్నో టీము, ఎక్కడెక్కడ పోతారు? ఎస్, మా టీంలలో భాగంగా మాది మొదటి టీము సార్. ఇది గంగస్థానం మరియు న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, తర్వాత చంద్రశేఖర్ కాలనీ 3 ప్రాంతాల్లో విస్తరించి ఉంది. దీంట్లో మొత్తం 2 టీములుగా గుర్తించారు మాకు. ఇంకొక టీం వచ్చేసి నాగారం ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా ఐడిఓసి అండ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేటువంటి 3 భాగాల్ని దీంట్లో విభాగం చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఐడిఓసి అనేది కలెక్టరేట్ ప్రాంతంలో వారు అంటే సర్వీస్ పర్సనల్స్ అక్కడ ఓటుని వినియోగించుకుంటారు. ఫెసిలిటేషన్ సెంటర్లో మరి ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు, మిగతా వాళ్ళు వారి ఓటుని వినియోగించుకునేందుకు ఈ పథకాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకురావడం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం, అందరికీ ఉపయోగకరంగా ఉంది. అయితే ఇప్పుడు ఇదైతే పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే ఇది ఓట్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చారు కదా, వాళ్ళందరూ అంటే ఎలా సహకరిస్తున్నారు? వారి కుటుంబ సభ్యులు కానీ వారు కానీ చాలా చక్కగా ప్రతిస్పందిస్తున్నారు. మేము రాగానే అన్ని ఏర్పాట్లు చేసి కుర్చీలు అంటే వారికి అనుగుణమైనటువంటి, వారు లేవలేనటువంటి పరిస్థితుల్లో మేము అక్కడికే బ్యాలెట్ యూనిట్ని, వాళ్ళ తర్వాత కంపార్ట్మెంట్ని కూడా అక్కడికక్కడ ఇన్స్టెంట్ అరేంజ్మెంట్ చేయడం అనేటువంటిది మిత్రులు, మా తోటి సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు సార్. మొత్తంగా చూసుకోవచ్చు, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఓట్ ఫ్రమ్ హోమ్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఏదైతే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. దీనికి అంతటికి సంబంధించి వృద్ధులు, వికలాంగులు, ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకొని ఇంటికి నుండి ఓటు హక్కు వినియోగించుకునే వారికి 13 నుండి 14 శాఖలకు సంబంధించిన వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించిన నేపథ్యంలో ఈ పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో కూడా ఏదైతే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుండే పోలింగ్, అయితే ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో సాయంత్రం 6 గంటల వరకు కూడా పెంచిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసింది దీనికి అంతటి సంబంధించి సక్రమంగా జరుగుతుంది, దీనికి అంతటి సంబంధించి అందరూ సహకరిస్తున్నారని చెప్తున్నారు ఎన్నికల అధికారులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.